వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 జూలై 15 ఇవాళ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, వరల్డ్ యూత్ స్కిల్స్ డే ప్రతి ఏటా ఏ తేదీని నిర్వహిస్తారు? వరల్డ్ యూత్ స్కిల్స్ డే ప్రతి ఏటా జూలై 15 నిర్వహిస్తారన్నమాట. మనందరికీ తెలుసు, ప్రపంచంలో యువత చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉందన్నమాట. చాలా సమస్యలు, అందులో ఒకటి మనకి ఎంప్లాయ్మెంట్ లేకపోవడం కూడా, ఉపాధి అనేటువంటిది దొరకకపోవడం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి సమస్యలన్నీ కూడా అధిగమించడంలో ఈ నైపుణ్యం అనేటువంటిది అవసరం అవుతుంది యువతకి. కానీ అధిగమించడానికి, ఇటువంటి సమస్యలన్నీ కూడా అధిగమించడానికి నైపుణ్యం, స్కిల్స్ అనేటువంటి అవసరం అవుతాయి అన్నమాట. కాబట్టి యువతలో ఈ స్కిల్స్ అందించే విషయంలో అవగాహన కల్పించడం కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అవగాహన కల్పించడంలో ఈ దినోత్సవం నిర్వహిస్తారనమాట. కాబట్టి జూలై 15 గుర్తుపెట్టుకోవాలి, వరల్డ్ యూత్ స్కిల్స్ డే అనమాట. ఈ ఏడాది థీమ్ యూత్ స్కిల్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్. యూత్ స్కిల్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్. పీస్ అంటే శాంతి, డెవలప్మెంట్ అంటే అభివృద్ధి. పీస్ అండ్ డెవలప్మెంట్, యూత్ స్కిల్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ అనమాట. చాలా ఇంపార్టెంట్ థీమ్స్ అనేది అడుగుతారు కాబట్టి నోట్ చేసుకోవాలి. సెకండ్ క్వశ్చన్, సముద్రయాన్ మత్స్య 6000 యొక్క ప్రాజెక్ట్ యొక్క డైరెక్టర్ ఎవరు? చూడండి, సముద్రయాన్ మత్స్య 6000 ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ రమేష్ అనమాట. ఎస్ రమేష్ అంటే సముద్ర అన్వేషణ, సముద్రంలో ఉన్నటువంటి ఎన్నో వాటిని అన్వేషించాలనేటువంటి విషయం పైన ఒక ప్రాజెక్టును తీసుకురావడం జరిగిందనమాట. అదే సముద్రయాన్ ప్రాజెక్టు. భారత ప్రభుత్వం సముద్ర అన్వేషణ కోసం చేపట్టిన ప్రాజెక్టు సముద్రయాన్ ప్రాజెక్ట్ అనమాట. మనకు భారతదేశంలో ఎర్త్ సైన్సెస్ వాళ్ళు ఉన్నారు కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా జరుగుతూ ఉందన్నమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వారి ఆధ్వర్యంలో జరగబోతుంది. ప్రాజెక్టు పేరు సముద్రయాన్. ఓకేనా, ఇందులో భాగంగా ఉపయోగిస్తున్న వాహనం మత్స్య 6000 వాహనం. 6000 అంటే ఏంటంటే కనుక 6000 మీటర్ల లోతుకు వెళ్ళి ఇది అన్వేషణ చేస్తుందన్నమాట. అందుకే మత్స్య 6000 అని పెట్టారు. మత్స్య అంటే చేప పేరు అనమాట. మత్స్య 6000 అని పేరు పెట్టడం జరిగిందనమాట. ఈ వాహనం చెన్నైకి చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారు తయారు చేశారు. చెన్నైకి చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వారు తయారు చేశారు. చెన్నైకి చెందినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళు తయారు చేశారనమాట. ప్రపంచంలో 6వ దేశంగా మనం నిలవబోతున్నాం సముద్రయాన్ ప్రాజెక్టు పరంగా. అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, జపాన్ల తర్వాత 6వ దేశం ఉంది. అమెరికా, చైనా, ఫ్రాన్స్, రష్యా, జపాన్ల తర్వాత 6వ దేశం అనమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ ప్రాజెక్టు? సముద్రయాన్ ప్రాజెక్టు. అందులో ఉపయోగిస్తున్న వాహనం మత్స్య 6000 అనమాట. ఈ వాహనం అంతా చూస్తే మనకు టైటానియంతో తయారు చేయబడి ఉంటుంది. టైటానియం అనమాట. 2026లో దీన్ని ప్రయోగించబోతూ ఉన్నారన్నమాట. 2026లో ఇది మానవ సహిత, అంటే మానవులు ఈ వాహనం లోపలికి వెళ్ళి సముద్రంలో 6000 మీటర్ల లోతుకు వెళ్ళడం జరుగుతుందన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఎన్నో ఖనిజాలను, ఎన్నో విషయాలను అన్వేషణ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి మానవ సహిత ప్రాజెక్ట్ అనమాట సముద్రయాన్ ప్రాజెక్ట్ అనేటువంటిది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. థర్డ్ క్వశ్చన్, కినబోలు శిఖరాన్ని 19 గంటల్లో అధిరోహించి త్రివర్ణ పతాకం ఎగురవేసిన వ్యక్తి ఎవరు? చూడండి, ఇటీవల మన భారతీయుడు కినబోలు శిఖరాన్ని ఎక్కడం జరిగిందనమాట. ఈ కినబోలి శిఖరం గురించి మనం తెలుసుకోవాలంటే ఇది మలేషియాలో ఉన్నటువంటి ఒక శిఖరం. మలేషియాలో అన్నిటికంటే అతి ఎత్తైన శిఖరం. 4095 మీటర్లు ఎత్తు కలిగినటువంటి శిఖరం. ద్వీప శిఖరాలలో 3వ ఎత్తైన శిఖరం. ఇది కినబోలి శిఖరం గురించి. కినబోలి శిఖరం ఎక్కడుంది? మలేషియాలో ఉంది. మలేషియాలో అతి ఎత్తైన శిఖరం 4095 మీటర్లు కలిగి ఉన్నటువంటి శిఖరం. ద్వీప శిఖరాలలో 3వ ఎత్తైన శిఖరం కినబోలు శిఖరం. అటువంటి కినబోలు శిఖరాన్ని మన భారతీయుడు ఇటీవల అధిరోహించడం జరిగిందనమాట. కేవలం 19 గంటల్లో అక్కడికి వెళ్ళి మన దేశ త్రివర్ణ పతాకాన్ని కినబోలు శిఖరం పైన రెపరెపలాడించినటువంటి వ్యక్తి అనమాట ఇతను. ఎవరంటే కనుక నితీష్ సింగ్.
ఇక్కడ మన ఇమేజ్లో చూడొచ్చు నితీష్ సింగ్ను. ఆ నితీష్ సింగే ఆ కినబోలు శిఖరాన్ని అధిరోహించాడనమాట. ఇటీవల కినబోలు శిఖరాన్ని 19 గంటల్లో అధిరోహించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది ఎవరని అడగచ్చు, నితీష్ సింగ్ అనమాట. అదేవిధంగా ఈరోజు వార్తల్లో ఉంది కాబట్టి కినబోలు సింగ్ దాని గురించి కూడా తెలుసుకోవాలి. ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ను చాలామంది అధిరోహిస్తూ ఉంటారన్నమాట. అతి ఎత్తైనది కాబట్టి, వరల్డ్ రికార్డు శిఖరం కాబట్టి దాన్ని అధిరోహించాలనేటువంటి తాపత్రయం చాలామంది క్లైంబర్స్లో ఉంటుంది, మౌంట్ క్లైంబర్స్లో. కానీ కినబోలు శిఖరాన్ని అధిరోహించాలని మన భారతీయుడు అనుకోవడం, దాన్ని అధిరోహించడం జరిగింది కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా, ఎవరికైతే పుస్తకాలు కావాలనుకుంటున్నారో మీరందరూ కూడా మాకు కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 8186006848, 8186006848 అన్నమాట. ఓకేనా. డిఎస్సికి సంబంధించి ఎస్జిటి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైనా, అంటే స్కూల్ అసిస్టెంట్ సోషల్ కావచ్చు, బయాలజీ, అదేవిధంగా ఇంగ్లీషు, తెలుగు, ఇట్లా స్కూల్ అసిస్టెంట్ సంబంధించి మీరు ఏదైనా సరే ఆ పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయన్నమాట. మంచి పుస్తకాలు సెలెక్ట్ చేసుకోవాలి అందరూ కూడా. మీ దగ్గర మంచి పుస్తకాలు ఉంటే చదవండి, నో ప్రాబ్లం. కానీ ఇంకా ఎవరి దగ్గరైనా పుస్తకాలు లేకపోతే కనుక ఖచ్చితంగా తీసుకొని చదువుకోవాలి మనం. కాబట్టి కానీ పుస్తకాలు కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి ఆ వివరాలు కనుక్కొని మీరు ఆ పుస్తకాలు మా దగ్గర నుంచి తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. అందరూ డిఎస్సి నోటిఫికేషన్ పడింది, రోజులు గడుస్తూనే ఉన్నాయి. ఓకేనా. మనకు టెట్ అనేటువంటిది ఇంకొక 2.5 నెల ఉందన్నమాట. కాబట్టి అందరూ కూడా ఎవరు ఓకేనా టైం వేస్ట్ చేసుకోకుండా బాగా చదవాలి. మీరు టెట్ క్వాలిఫై మంచి స్కోర్ ఉన్న వాళ్ళైతే డిఎస్సికి బాగా చదవండి. అదే టెట్ ఇప్పుడు రాస్తున్న వారు బాగా మంచి స్కోర్ చేసుకొని తర్వాత డిఎస్సికి మంచి టైం ఉంది కాబట్టి అప్పుడు చదివితే కనుక సరిపోతుంది అనమాట. కానీ చాలా ఇంపార్టెంట్గా ఈ విషయాలన్నీ కూడా మైండ్లో పెట్టుకొని ఎవరు టైం వేస్ట్ చేసుకోవద్దండి. టైం వేస్ట్ చేసుకుంటే కనుక మనం మళ్ళీ ఇట్లాంటి పోస్టులు మళ్ళీ రావు. కాబట్టి ఉన్నప్పుడే మనం మంచిగా పడినప్పుడే వాటిని యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. అందరూ కూడా గమనించాలి. 4th క్వశ్చన్, భారతీయ శాస్త్రవేత్తలు 2023 సంవత్సరంను ఎన్ని జాతులను గుర్తించారు? చాలా ఇంపార్టెంట్ అనమాట. భారతీయ శాస్త్రవేత్తలు 2023 సంవత్సరంలో ఎన్ని జాతులను గుర్తించడం జరిగింది అంటే కనుక 442 జాతులు 442 జాతులను గుర్తించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఇందులో టాప్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయి అనేది మనం చూస్తే, ఫస్ట్ కేరళ, 2 వెస్ట్ బెంగాల్, 3 తమిళనాడు, 4 అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా. అంటే జాతులను గుర్తించారు కదా, అట్లా ఎక్కువగా ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాలు గుర్తించారు అనేది కూడా మనకు చెప్పడం జరిగింది. కాబట్టి టాప్ 4 స్టేట్స్ మీరు రాసుకోవాలి. ఓకేనా. కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్. మన దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు కనిపిస్తున్నాయి టాప్ 4లో. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం కనిపిస్తుంది, అరుణాచల్ ప్రదేశ్. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో ఒక రాష్ట్రం కనిపిస్తుంది, వెస్ట్ బెంగాల్ అనమాట. కాబట్టి కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్ అనమాట. ఓకేనా. రైట్. క్వశ్చన్ నెంబర్ 5, అక్షరాస్యత ప్రాజెక్టుకు ఎంపికైన తెలంగాణకు చెందిన గ్రామం ఏది? అక్షరాస్యత ప్రాజెక్టుకు ఎంపికైన తెలంగాణకు చెందిన గ్రామం చెంచారం గ్రామం. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన గ్రామం అన్నమాట చెంచారం గ్రామం. ఇది న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాంలో భాగంగా ఉన్నటువంటి అక్షరాస్యత ప్రాజెక్టుకు ఎంపికైన గ్రామం అన్నమాట. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాంలో భాగంగా అక్షరాస్యత ప్రాజెక్టుకు ఎంపికైన గ్రామం అన్నమాట చెంచారం గ్రామం. ఇక్కడ ఈ గ్రామంలో 1965 మంది జనాభా ఉందన్నమాట. 1965 మంది జనాభా ఉంటే 65 మంది నిరక్షరాస్యులుగా గుర్తించడం జరిగిందనమాట. ఈ 65 మందికి ప్రాజెక్టులో భాగంగా చదువు చెప్పించడం జరుగుతుందన్నమాట. 65 మందిని గుర్తించి ఈ 65 మందికి ప్రాజెక్టులో భాగంగా చదువు చెప్పించబోతూ ఉన్నారు. అదనమాట ఈ అక్షరాస్యత ప్రాజెక్టుకు ఏ గ్రామం ఎంపిక చేయబడింది అని అడుగుతారు. చెంచారం గ్రామం అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోవాల్సిన సమాచారం. క్వశ్చన్ నెంబర్ 6, విపో నివేదిక ప్రకారం ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేటెంట్స్ 2024లో భారతదేశ స్థానం ఎంత? విపో నివేదిక ప్రకారం
ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేటెంట్స్ 2024లో భారతదేశ స్థానం 5వ స్థానం అనమాట. 5వ స్థానం. చూడండి, విపో అనేది ఒక గొప్ప కృత్రిమ మేధాకు సంబంధించిన సంస్థ అనమాట. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక అనుబంధ సంస్థ. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక 15 ఏజెన్సీలు ఉంటాయి. ఆ 15 ఏజెన్సీల్లో ఒక సంస్థ అనమాట విపో. విపో ఫుల్ ఫామ్ వచ్చేసి వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, తెలుగులో ప్రపంచ మేధో సంపద సంస్థ అంటారు. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ. ఈ విపో ఏర్పడిన సంవత్సరం 1967. విపో ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. విపోలో సభ్య దేశాలు 193. విపో ప్రస్తుత డైరెక్టర్ జనరల్ డారెన్ లింగ్ అనమాట. ఇది విపో గురించి. సరే, ఈ విపో ఇచ్చిన నివేదికలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగా అత్యధిక పేటెంట్స్ పొందిన దేశాల జాబితాని ఇచ్చింది కాబట్టి టాప్ 5 నోట్ చేసుకోవాలి. టాప్ 5 అనమాట. ఫస్ట్ చైనా, సెకండ్ అమెరికా, థర్డ్ కొరియా, ఫోర్త్ జపాన్, ఫిఫ్త్ ఇండియా. భారతదేశ స్థానం అడిగినాము ఇక్కడ క్వశ్చన్లో మనం కాబట్టి భారతదేశ స్థానం ఎంతంటే 5వ స్థానం అనమాట. 5వ స్థానం ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. చైనా ఫస్ట్, అమెరికా సెకండ్, కొరియా థర్డ్, ఫోర్త్ జపాన్, ఫిఫ్త్ వచ్చేసి ఇండియా అనమాట. ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 7. ఇటీవల కర్మా సూత్రాస్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఇటీవల కర్మా సూత్రాస్ అనే పుస్తకాన్ని రచించింది దెబాశిష్ చటర్జీ. ప్రొఫెసర్ దెబాశిష్ చటర్జీ రచించిన పుస్తకం అన్నమాట. దీన్ని ఎవరు రిలీజ్ చేశారంటే కనుక, ఎవరు ఆవిష్కరించారు అంటే కనుక, కేరళలో ప్రస్తుత గవర్నర్గా ఉన్నటువంటి మహమ్మద్ అరీఫ్ ఖాన్. కేరళ ప్రస్తుత గవర్నర్ మహమ్మద్ అరీఫ్ ఖాన్ ఆవిష్కరించడం జరిగిందనమాట. ఈ పుస్తకాన్ని రచించింది మాత్రం దెబాశిష్ చటర్జీ. కానీ విడుదల చేసే సంస్థ పెంగ్విన్ అనమాట. పెంగ్విన్ వాళ్ళు ఈ పుస్తకాన్ని రిలీజ్ చేస్తారు. ఓకేనా. ఆవిష్కరించింది కేరళ గవర్నర్ మహమ్మద్ అరీఫ్ అనమాట. అదేవిధంగా రచించింది ఎవరంటే దెబాశిష్ చటర్జీ. ఇది ఒక పుస్తకం కాదు, 2 పుస్తకాలు విడుదలయ్యాయి అనమాట. కృష్ణ 7 సూత్రాస్ అనే పుస్తకం ఒకటి, కర్మా సూత్రాస్ అనే పుస్తకం మరొకటి. ఈ 2 పుస్తకాలు కూడా దెబాశిష్ చటర్జీ రాశాడనమాట. కృష్ణ 7 సూత్రాస్ అండ్ మరొకటి ఏది కర్మ సూత్రాస్ అనమాట. ఇది నోట్ చేసుకోవాలి. ఈ పుస్తకం గురించి పుస్తకాల రచయితల్లో అన్నీ ఒక చోట నోట్ చేసుకోమని చెప్తూ ఉంటాను నేను. ఓకేనా, రైట్. 8th క్వశ్చన్. కేర్ పూజ ఉత్సవ సందర్భంగా ఏ రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు? చూడండి, కేర్ పూజ. ఈ కేర్ పూజ అనేటువంటిది ఏ రాష్ట్రంలో జరిగేటువంటి పండగ అంటే కనుక ఓకేనా, త్రిపుర రాష్ట్రంలో. ప్రతి ఏటా త్రిపుర రాష్ట్రంలో అత్యంత గొప్పగా జరిగేటువంటి ఒక వేడుక, ఒక పండగ అనమాట ఈ కేర్ పూజ అనేటువంటిది. ఆ రాష్ట్రానికి మరియు ఆ రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో చేసేటువంటి పండగగా దీన్ని అభివర్ణిస్తారనమాట. కేర్ అనేటువంటి దేవత వాస్తుదేవత యొక్క సంరక్షక దేవత అనమాట. కాబట్టి వాస్తుదేవత యొక్క సంరక్షక దేవత అయినటువంటి కేర్ను పూజించుకోవడం జరుగుతుందన్నమాట. దీని తర్వాత ఒక 2 వారాలకు గొప్పగా వేడుకలు చేస్తారనమాట. ఖర్చీ వేడుకలు అంటారు అనమాట వాటిని, ఖర్చీ వేడుకలు. ఓకేనా. కాబట్టి కేర్ వేడుకలు, ఖర్చీ వేడుకలు అంటే 2 ఒకటే. ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారంటే త్రిపుర. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్రిపుర రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా గొప్పగా ఇవన్నీ కూడా మంచిగా సంతోషాన్ని మరియు ఆరోగ్యాన్ని అన్నింటినీ కూడా అందించాలని ఆయన ఈ పూజలో భాగంగా తెలపడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఎందుకంటే కొంతమంది మన జాతీయ నాయకులు కొన్ని పండుగలను ఓకేనా అభివర్ణించడం జరుగుతుంది, గొప్పగా ప్రశంసించడం జరుగుతుందన్నమాట. ఆ క్రమంలో ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు చెప్పినటువంటి పండుగ కాబట్టి వార్తల్లో ఉందన్నమాట ఈ పండుగ. ఓకేనా, త్రిపుర రాష్ట్రంలో జరిగేటువంటి పండుగ. త్రిపుర రాజధాని మనందరికీ తెలుసు అగర్తల. త్రిపుర హైకోర్టు కూడా అగర్తలనే. త్రిపుర రాజధాని అగర్తల, త్రిపుర హైకోర్టు అగర్తల. త్రిపుర రాష్ట్ర భాష బెంగాలీ అనమాట, బెంగాలీ. త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎవరు? నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్ ముఖ్యమంత్రి. కాబట్టి ముఖ్యమంత్రి గవర్నర్ పేరు మీరు చెప్పండి. త్రిపుర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అందరూ కూడా మన ఛానల్ నుంచి 1 year కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. 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 1 year క
కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. డే టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ ఉంటాయి కాబట్టి ఉపయోగించుకోండి. 1 ఇయర్కు కరెంట్ అఫైర్స్ కేవలం 100 రూపాయలకి అందిస్తూ ఉన్నాం అనమాట. 1 ఇయర్ కరెంట్ అఫైర్స్. ఓకేనా, రైట్. 9th క్వశ్చన్ చూద్దాం. ఇటీవల FATFలో గ్రేడ్ లిస్ట్లో ఏ దేశం నుంచి చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు? ఇటీవల FATFలో గ్రేడ్ లిస్ట్లో చేరుస్తూ నిర్ణయం తీసుకోబడిన దేశాలు ఏంటి అంటే కనుక 1 మొనాకో, 2 వెనజులా. కానీ థర్డ్ ఆప్షన్లో చూడండి 1 మరియు 2 అని. కాబట్టి ఆ 2 దేశాలను కూడా నోట్ చేసుకోవాలి మీరు. FATFలో గ్రేడ్ లిస్టులో చేర్చబడిన దేశాలు. FATF అనగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF ఫుల్ ఫామ్ నేర్చుకోవాలి. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF ఏర్పడిన సంవత్సరం 1989 అనమాట. 1989 FATF ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్ అనమాట. FATF ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరంటే కనుక టి రాజ్ కుమార్ అనమాట. ఓకేనా, ఇట్లా FATF అనేటువంటిది గ్రే లిస్ట్లో చేర్చబడ్డాయి. ఎందుకు చేర్చారు ఈ 2 దేశాలను అంటే కనుక వీళ్ళు ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో ఆ ఉగ్రవాదులకు వీళ్ళు ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నారనమాట. ఈ ఉగ్రవాదులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వారి బలోపేతానికి కృషి చేస్తున్నారు కాబట్టి ఈ 2 దేశాలను కూడా గ్రే లిస్ట్లో చేర్చడం జరిగిందనమాట. అంటే ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడానికి ఈ సంస్థ పనిచేస్తున్నమాట. FATF అనేటువంటి సంస్థ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మొనాకో, వెనజులా 2 దేశాలు కూడా ఈరోజు వార్తల్లో ఉన్నాయి FATFలో గ్రే లిస్ట్లో చేరుతూ. ఓకేనా, కాబట్టి ఇంపార్టెంట్. లాస్ట్ క్వశ్చన్. కోపా అమెరికా 2024 విజేతగా అర్జెంటీనా నిలువగా రన్నర్గా నిలిచిన దేశం ఏది? చూడండి, కోపా అమెరికా 2024 విజేత అర్జెంటీనా. కోపా అమెరికా 2024 రన్నర్ కొలంబియా అనమాట. అర్జెంటీనా ఈజ్ 16వ టైటిల్ అనమాట. అర్జెంటీనాకు ఎన్నవ టైటిల్? 16వ టైటిల్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇంతవరకు కోపా అమెరికాలో ఎక్కువ సార్లు విన్ అయినటువంటి దేశం కూడా ఈ అర్జెంటీనానే. ఇది 16వ టైటిల్ అనమాట ప్రజెంట్. ఇది ఎక్కడ నిర్వహించబడింది అంటే కనుక అమెరికాలో, USA ఆతిథ్యం ఇచ్చిందనమాట ఈ కోపా అమెరికాకి. ఈ ఏడాది USA జూన్ 20 నుంచి జూలై 14వ తేదీ వరకు జరిగాయి. జూన్ 20 నుంచి జూలై 14 ఫైనల్ అనమాట. ఏ 2 దేశాల మధ్య ఫైనల్ జరిగిందంటే కనుక అర్జెంటీనా, కొలంబియా. విన్నర్గా అర్జెంటీనా నిలిచింది, కొలంబియా రన్నర్గా నిలవడం జరిగిందనమాట. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఉత్తమ ఆటగాడిగా కొలంబియాకు చెందిన రోడ్రిగ్ ఉత్తమ ఆటగాడిగా నిలిచాడనమాట ఈ కోపా అమెరికాలో. కోపా అమెరికా అనగా దక్షిణ అమెరికా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అనమాట. 1975 వరకు దీన్ని దక్షిణ అమెరికా ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అని పిలవడం జరిగింది. 1970 తర్వాత కోపా అమెరికా అని పిలుస్తున్నారనమాట. చాలా ఇంపార్టెంట్ ఫుట్బాల్ టోర్నీ అనమాట. నిన్నటి క్లాస్లో నేను చెప్పా యూరో కప్ అని. ఫుట్బాల్కి సంబంధించి యూరో కప్ కూడా వెరీ ఇంపార్టెంట్. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక యూరో కప్ విన్నరు, రన్నరు, ఈ రెండింటిని కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. యూరో కప్ విన్నరు, యూరో కప్ రన్నరు. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.